దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు అని రాయబడింది. అలాగే మరి దేవుడు మన ఎందుంచిన ప్రేమ ప్రత్యక్ష చేత కట్టబడి ఉన్నాం. పుట్టింది మొదలుకొని మరి తల్లి కన్న తల్లి ప్రేమను రుచి చూస్తూ ఉంటాం. అలాగే తండ్రి ప్రేమ, కొద్ది కాలం అయిన తర్వాత స్నేహితుల యొక్క ప్రేమ, అలాగే వివాహం అనంతరం భార్య లేదా భర్త ప్రేమ, ఆ తర్వాత బిడ్డలు కలిగిన తర్వాత బిడ్డల ప్రేమ, అలాగే పెద్ద వయసు వచ్చిన తర్వాత మనవరాలు పుడితే వాళ్ళ ప్రేమ, ఇలాగ అనేక రకాలైన ప్రేమలను చూస్తూ ఉంటాం. కానీ విషయం ఏంటంటే ఈ లోకంలోని అన్ని ప్రేమలు, తల్లి ప్రేమే కానీ తండ్రి ప్రేమే కానీ బంధుమిత్రుల ప్రేమ, స్నేహితుల ప్రేమ, కన్నబిడ్డల ప్రేమ, ఇవన్నీ కూడా తాత్కాలికమైనవి మాత్రమే. ఈ ప్రేమల ద్వారా ఏదో కొద్ది కాలం మనం సౌఖ్యంగా ఉండగలమేమో. కానీ మరి ఇటువంటి సందర్భంలో అన్ని ప్రేమలను మించిన ప్రేమ దేవుని ప్రేమ. మరి ఆ దేవుడు తన ప్రేమను ఎలాగా వెల్లడి చేశాడు? తల్లి తన ప్రేమను బిడ్డల పట్ల, బిడ్డలను సాకడం ద్వారా, బిడ్డలకి అన్ని సమకూర్చడం ద్వారా తల్లి తన ప్రేమను వ్యక్తం చేస్తుంది. తండ్రి తన ప్రేమను తన బిడ్డల పట్ల ఎలా వ్యక్తం చేస్తాడు? కష్టపడి పనిచేసి కష్టాజీతాన్ని తీసుకొచ్చి బిడ్డల్ని ప్రయోజకులు చేయడానికి వారికి అన్ని సమకూర్చడం ద్వారా తన ప్రేమను వెల్లడి చేస్తాడు. ఈ విధంగా ప్రతి ఒక్కరు కూడా తమ యొక్క ప్రేమను ఏదో ఒక విధానంలో వెల్లడి చేస్తారు, తెలియజేస్తారు. మరి దేవుడు ప్రేమిస్తున్నాడని మనం వింటున్నాం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించను అని మనం వింటున్నాం కదా. మరి దేవుడు తన ప్రేమను ఎలాగో వ్యక్తం చేశాడు అనే ఆలోచన మీకు రావచ్చు. దానికి అనేక రకాలైన రుజువులు ఉన్నాయి. మన కాళ్ళ కింద ఉన్న భూమి, మన తలపైన ఉన్న ఆకాశము, మన పీలుస్తున్న గాలి, మన మీద పడుతున్న వర్షము, మన మీద ఉదయిస్తున్న సూర్యుడు, ఇవన్నీ కూడా దేవుడే మన కొరకు మరి ముందుగానే చేసి ఉన్నాడు. కాబట్టి ఇవి కూడా దేవుని ప్రేమలో ఒక భాగమే. కాబట్టి ఇవన్నీ కూడా మనం అనుభవిస్తున్నాం. వీటన్నిటికంటే మించి అంటే మనం నిలబడిన భూమి కావచ్చు, మన పైన ఆకాశం కావచ్చు, మనం తినే తిండి కావచ్చు, మనం కట్టే బట్ట కావచ్చు, వీటి వల్ల ఏదో కొద్ది కాలం మనం తాత్కాలికంగా మనం ఉపశమనం పొందుతున్నప్పటికీ మరి ఈ యొక్క ప్రేమ గల దేవుడు శాశ్వతమైన మరొక బహుమానాన్ని కూడా తన ప్రేమ ద్వారా మనకి తెలియజేస్తున్నాడు. దేవుడు లోకం ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచి ప్రతి వాడును నశింపక నిత్యజీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించను. కాబట్టి ఆ ప్రేమ గల దేవుడు మరి భౌతికంగా మనకి అన్ని మేలు చేస్తూనే, మనకు కావాల్సినవన్నీ సమకూరుస్తూనే మరొక ఉన్నతమైన మేలు ఏంటంటే నశింపక, నాశనానికి పోకుండా, నరకాగ్నికి లోను కాకుండా నిత్యజీవం పొందినట్లు, అనగా పరలోకము, స్వర్గము, వైకుంఠము చేరినట్లు ఆయన ఉన్నతమైన ప్రేమ గల కార్యాన్ని చేశారు. ఆ కార్యం ఏంటంటే సిలువ మీద మరణం. చాలా మంది తెలియక అపోహపడుతున్నారు. యేసు ప్రభు వారు శక్తి లేక, తప్పించుకోలేక, బలహీనుడై, శక్తిహీనుడై మరి చంపబడ్డారు అని చాలా మంది అనుకుంటారు. ఆయన యుద్ధం చేయలేదు, కనీసం ఆయన దూషిస్తున్నట్టు వారిని, కొడుతున్నట్టు వారిని ఏం అనలేకపోయాడు, ఆయన బలహీనుడు అని చాలా మంది అనుకుంటారు. కానీ నిజానికి విషయం ఏంటంటే ఆ శిలువ మీద ఆయన చేసిన కార్యము మన పట్ల తన ప్రేమను వ్యక్తం చేస్తా ఉన్నాడు. అందుకొరకే దేవుని వాక్యంలో ఇప్పుడు మనం చదివిన వాక్య భాగంలో మరి దీని వలన దేవుడు మనం ఎందించిన ప్రేమ ప్రత్యక్షపరచబడెను. ఎలాగంటే ఆయన మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండుటకు, పాపములకు ప్రాయశ్చిత్తంగా అవసరమైన క్రైదనాన్ని యేసుక్రీస్తు ప్రభువారు కలువరి శిలువలో చిందించారు. ఆయన శక్తి లేక, తప్పించుకోలేక చనిపోలేదు, రక్తం చిందించలేదు, కానీ మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండుటకు. ఈ రోజున భూమి మీద మానవులుగా మనందరం కూడా పాప ప్రాయశ్చిత్తం కొరకు రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. ఎత్తైన స్థలాలకు వెళ్తూ ఉంటాం, లోతైన స్థలాలకు దిగుతూ ఉంటాం. కానీ విషయం ఏంటంటే మన సొంత ప్రయత్నాల ద్వారా మన పాపం నుండి మనం విడుదల పొందలేం. మన నీతి కార్యాలు, మన ధర్మ కార్యాలు, మన పుణ్య కార్యాలు మనల్ని పాపం నుండి విడిపించలేవు. దేవుని వాక్యం చెప్తా ఉంది, మానవుని యొక్క నీతి క్రియలు లేదా మంచి క్రియలు దేవుని ఎదుట మురికి గుడ్డల్లా ఉన్నాయంట, మసి గుడ్డల్లా ఉన్నాయి. ఇవి సరిపోవు. ఆ కారణాన్ని బట్టి ఈ పాపంలో ప్రాయశ్చిత్తంగా ఆ పరిశుద్ధులైన దేవుడే మనందరి కొరకు తన పరిశుద్ధమైన రక్తాన్ని కలువరి శిలువలో చిందించడానికి ఈ లోకంలో దిగి వచ్చారు. ఎందుకొరకు అంటే దేవుని వాక్యం చెప్తాంది, రక్తము చిందింపబడకుండా పాప క్షమాపణ కలగదు అని రాయబడింది. అలాగే మన దేశంలో రాయబడిన రచనల్లో కూడా మరి సర్వపాప పరిహారం రక్త ప్రోక్షణం ఆవశ్యకం, తద్రక్తం పరమాత్మైన పుణ్యదాన బలియాగం అని రాయబడింది. అనగా మనుషులందరూ పాపములు పోవాలంటే పరిశుద్ధమైన రక్తం చిందించాలి. కోడెలు, మేకలు, పశువులు, పక్షులు, మన తోటి మానవుల యొక్క
ఆ రక్తం కాదు కానీ పరిశుద్ధుడైన దేవుని యొక్క రక్తం. మరి దేవునికి రక్త మాంసములు ఉండవు. రక్త మాంసములు లేని ఆ దేవుడు మనల్ని అందరినీ ప్రేమించి తను తాను తగ్గించుకొని ఆది అంతం లేని ఆ దేవుడు ఈ లోకంలో మానవుడిగా జన్మించి మనందరి కొరకు పరిశుద్ధమైన జీవితాన్ని జీవించి అనేక బోధలు చేసి చివరిగా తన యొక్క చివరి రక్త పొట్టు వరకు మనందరి కొరకు ఆ కలువరి శిలువలో చిందించారు. ఈ మాటలు వెంటనే ప్రియమైన సహోదరులారా, ఈ విధంగా మానవుల యొక్క పాపముల కొరకై, అపరాధముల కొరకై, దోషముల కొరకై, అతిక్రమాల కొరకై ఆ యొక్క పరిశుద్ధమైన రక్తాన్ని చిందించినటువంటి వారు ఎవరైనా ఉన్నారు అని ఒకవేళ మనం ఆలోచన చేసి మనం వెతికినట్లయితే మనకు కలిగే సమాధానం, దొరికే సమాధానం ఎవరంటే యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన నీ కొరకు నా కొరకు మన అపరాధముల కొరకు ఆయన మరి శ్రమపరచబడ్డారు. అందుకొరకే ఒక ప్రవక్త ఇలా చెప్పాడు, మన సమాధానమైన శిక్ష ఆయన మీద పడెను, ఆయన పొందిన దెబ్బల వల్ల మనకి స్వస్థత కలుగుచున్నది. మన అపరాధములు, మన యొక్క దోషములు, మన పాపంలో ఆయన మీద మోపబడ్డాయి. కలువరి శిలువలో వాటిని మోసి మనందరికీ కూడా గొప్ప రక్షణను ఇవ్వడానికి ప్రభు ఇష్టపడుతున్నారు. కాబట్టి ప్రభునందు ప్రియమైన సహోదరులారా, ప్రేమించిన తల్లి మరి భోజనం సిద్ధపరచవచ్చు, ప్రేమించిన తండ్రి ఒక స్వాస్యాన్ని ఇవ్వచ్చు, ప్రేమించిన స్నేహితులు ఏదో కొన్ని బహుమానాలు ఇవ్వచ్చు, ప్రేమించిన భార్య లేదా భర్త ఏదో కొద్దికాలం ఉపయోగపడే ఆ యొక్క మేలు మనకు చేయొచ్చేమో కానీ ప్రేమించిన దేవుడు మనందరికీ శాశ్వతమైన మరి బహుమానాన్ని అనుగ్రహించాడు. అదే నిత్య జీవము, పరలోకము, వైకుంఠము. ఆ యొక్క పరలోకంలోనికి వైకుంఠంలోనికి వెళ్ళడానికి కావాల్సిన అర్హతను యేసుక్రీస్తు ప్రభు వారు మనకి ఇవ్వడానికి కలువరి శిలువలో తన మరి ప్రాణాన్ని సమర్పించారు. అందుకొరకే ఇప్పుడు చదివిన వాక్య భాగంలో అలాగ రాయబడింది, దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయిను, ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి ఉన్నాము. కాబట్టి ఆలోచన చేయండి, యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క శిలువ మరణం మరి నీ కొరకు నా కొరకు, మన అపరాధముల కొరకు, మన దోషముల కొరకు ఆయన తన పవిత్రమైన రక్తాన్ని కలువరి శిలువలో చిందించారు. చిందించడమే కాకుండా మనల్ని అందరినీ కూడా ఆయన ఆహ్వానిస్తున్నారు. ఇది ఏ ఒక్కరికో కాదు, లేదా ఒక మతానికి సంబంధించింది కాదు. మత్తయి సువార్త 11:28 ప్రయాసపడి భారం మోసుకొంచున్న సమస్త జనులారా. ఏ భారం అంటే మీరు అనుకోవచ్చు ఏదో రుణ భారం లేకపోతే ఈ యొక్క భవిష్యత్తు గురించి భారం అని. ఈ భారాలు ఉంటాయి, కానీ వీటన్నిటికంటే చాలా బరువైంది మరొకటి ఉంది, పాప భారం. ఈ పాప భారం మానవులుగా మనల్ని నిత్య నాశనానికి తీసుకుని వెళ్ళిపోద్ది. ఇటువంటి భారం మోస్తున్న మనల్ని అందరినీ ప్రభు పిలుస్తున్నాడు. నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తానని ప్రభు పిలుస్తున్నారు. సామాన్యులేమి, సామంతులేమి, ధనికులేమి, దరిద్రులేమి, లోక నివాసులారు నా వైపు చూచి రక్షణ పొందండి. ఈ పాపం వల్ల కలిగే పర్యవసానాలు ఈ భూమి మీద పేదవారు మొదలుకొని ధనవంతుల వరకు, మరి పండితులు మొదలుకొని పామరుల వరకు, మరి చిన్న బిడ్డలు మొదలుకొని ముసలివారి వరకు అందరూ కూడా పాప భారం కిందే ఉన్నాం. మరి ఏ భేదము లేదు, అందరిని పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమని పొందలేకపోతున్నారని రాయబడింది. కాబట్టి ఇటువంటి స్థితిలో ఉన్న మానవ జాతిని రక్షించడానికి ఈ లోకంలోనికి రక్షకుడిగా యేసు ప్రభు వారు వచ్చారు. లోకాసు వార్త 19:10 నశించిన దాన్ని వెతికి రక్షించడానికి మనిషి కుమారుడు అనగా యేసుక్రీస్తు ప్రభు వారు ఈ లోకంలోనికి వచ్చారు. మరి నేను పరిచారం చేయించుకుంటూ రాలేదు, కానీ పరిచారం చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన ప్రయత్నంగా ప్రాణము పెట్టడానికి, రక్తం చిందించడానికి వచ్చారని ప్రభు సెలవిచ్చారు. కాబట్టి ఈ మాటలు వెంటనే ప్రియమైన సహోదరి సహోదరుడా, అన్నదమ్ముల రక్షకులారా, ఆలోచన చేయండి. ఆయన నీ కొరకు నా కొరకు ఆ యొక్క రక్తాన్ని కలువరి శిలువలో చిందించారు. ఈ యొక్క యాగము మనందరి కొరకు, మనందరం చేసిన ప్రతి పాపం కొరకు ఆయన శరీరం అంతా జల్లిడిగా చేయబడింది. తల మీద ముండ్ల కీటం, చేతుల్లో మరి కాళ్ళలో మేకులు, ఒళ్ళంతా కొరదెబ్బలు, మరి ఇదంతా నీ కొరకు నా కొరకు ఆయన చేశారు. కానీ ఈ రోజు మనం చేయవలసిన పని ఏంటి అంటే ఆ విషయాన్ని నమ్మాలి. యేసుక్రీస్తు ప్రభు వారు నా పాపం కొరకై కలువరి శిలువలో పవిత్రమైన రక్తాన్ని చిందించారు. ఆయన రక్తం ద్వారా నాకు విడుదల ఉంది అని మీరు నమ్మితే, విశ్వసిస్తే, నోటితో ఒప్పుకుంటే ఈ రక్షణ అనేది ఉచితంగా దేవుడు అందరికీ ఏర్పాటు చేశాడు. దీని కొరకు మనం డబ్బులు ఏం ఖర్చు పెట్టిన అవసరం లేదు. దేవుని వాక్యం చెప్తా ఉంది, యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని నీ హృదయం మంది విశ్వసించిన ఎడల నువ్వు రక్షింపబడతావు. కాబట్టి విశ్వాసం ద్వారా ఈ యొక్క పాప క్షమాపణ, విశ్వాసం ద్వారా నీతి, విశ్వాసం ద్వారా రక్షణ మనం పొందుకోగలం. కాబట్టి దయతో ఆలోచన చేయండి. మరి ప్రభు మనల్ని పిలుస్తాడు. రాజకీయ నాయకులను ఎవరెవరినో మనం నమ్ముతాం, మాట ఇచ్చి నెరవేర్చిన వారిని నమ్ముతాం, కానీ దేవుడు మాట ఇచ్చిన వాడు నెరవేర్చేవాడు. ఆయన ఎందుకు విశ్వాసం ఉంచాలని ఆయన ఆశిస్తా ఉన్నాడు. యోహాను సువార్త 14 ప్రభు చెప్తున్నారు, నా ఎందుకు విశ్వాసం ఉంచుడి, నేను మీకు స్థలం సిద్ధపరచి వెళ్తున్నాను, నేనుండి స్థలంలో మీరు ఉండిలాగిన మరలా వచ్చి నేను మిమ్మల్ని తీసుకుని వెళ్తాను. కాబట్టి యేసు ప్రభు వారి శిలువ మరణం ద్వారా మనకి పాప క్షమాపణ దొరికింది. యేసు ప్రభు వారి శిలువ మరణం ద్వారా పరిశుద్ధంగా జీవించే మరి
ఆ యొక్క భాగ్యం మనకు దొరికింది. యేసు ప్రభు శిలువ మీద మరణించడం ద్వారా పరలోక రాజ్యానికి వెళ్ళే గొప్ప భాగ్యం కూడా మనకు దొరికింది. ఇన్ని గొప్ప మేళ్ళు యేసుక్రీస్తు ప్రభు వారి శిలువ మరణంలో జరిగినాయి. కాబట్టి అది శక్తి లేక తప్పించుకోలేక చేసిన పని కాదు, నీ కొరకు నా కొరకు తన ప్రేమను వెల్లడి చేస్తూ చేసిన కార్యం. కాబట్టి ఈ విషయాన్ని నేను మీకు తెలియజేస్తున్నాను. మరి ఇప్పటివరకు చెప్పిన సమాచారం, మరి సముద్రంలో నీటి పుట్టంత ఇంకా విశేషమైన అనేకమైన విషయాలు తెలుసుకోవాల్సినవి ఉన్నాయి. మరి దాని కొరకు మీకు ఇవ్వబడిన చిన్న చిన్న పుస్తకాలు ప్రేమతో చదవండి. అదే సమయంలో పరిశుద్ధ గ్రంథం ప్రపంచంలో 2000 భాషల్లో కంటే ఎక్కువ భాషల్లో తర్జుమా చేయబడి ప్రతిరోజు కోట్లాది మంది చేత చదవబడుతున్న ఏకైక గ్రంథం బైబిల్ గ్రంథం, పరిశుద్ధ గ్రంథం. ఇది మత గ్రంథం కాదు. మరి ఈ లోకంలో నుండి పరలోకానికి వెళ్ళడానికి అవసరమైన సమాచారాన్ని, అలాగే ఈ లోకంలో ఎలాగో జీవించాలో కావాల్సిన యొక్క సూత్రాలన్నీ కూడా దేవుడు మన కొరకు రాయించిన ప్రేమ ఉత్తరం. దయతో ఈ గ్రంథాన్ని మీరు పరిశీలించి చదవాలని కోరుతున్నాం. మరింత సమాచారం కొరకు జే రామారావుపేట నునుగుప్పల వారి వీధిలో ఉన్న హౌస్ ఆఫ్ జీసస్ యేసు మందిరం తరపున మీకు ప్రత్యేకమైన ఆహ్వానం తెలియజేస్తున్నాం. దేవుని సన్నిధికి రండి, మీ కొరకు ప్రార్థించడానికి, అలాగే మీకు అనేకమైన విషయాలు తెలియచేయడానికి సంఘంగా సేవకులుగా మేము సిద్ధంగా ఉన్నాం. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని నిండుగా దీవించిన గాక. మరి దీపం ఉండగా నిల్లు చక్క పెట్టుకోవాలన్నట్టుగా ప్రాణం ఉంటుండగానే పాపక్షమాపణ పొంది పరిశుద్ధమైన జీవితాన్ని జీవించి పరలోకాన్ని మనం చేరవలసినటువంటి వారమైనాం. అటువంటి భాగ్యం మీరు అందరూ పొందాలని కోరుతూ మాటలు నేను ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని నిండుగా దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.